సమస్త వీధుని స్వాతం లక్ష్యం సమాహితం. చాలా రోజుల నుంచి కూడా మరి ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్లో పేద ప్రజలకు అపనష్టాలు అందిస్తూ ఒక మహిళా ప్రెసిడెంట్గా, టీఆర్ఎస్ పార్టీ మహిళా ప్రెసిడెంట్గా, మరి అలాగనే చూసినట్టయితే ఆల్ ఇండియా యాదవ్ మహాసభ మేడ్చల్ నియోజకవర్గం ప్రెసిడెంట్గా ఎంబీ దుర్గా కృష్ణ యాదవ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మరి వారి యొక్క సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని రాబోయే రోజులలో ఎలాగ ఉంటారు, ప్రజల్లో మమేకమై ఉన్నటువంటి విషయాలు వారిని తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. మొత్తం మీద చూస్తే లాక్డౌన్లో డివిజన్ మొత్తం కలదిరుగుతూ అందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ అవేర్నెస్ కార్యక్రమం చేశారు. ఎలా అనిపిస్తుంది? అంటే ఇట్లా లాక్డౌన్ మూమెంట్ వస్తుందని లైఫ్లో ఎవ్వరు ఊహించని విషయము. ఇట్లా అవ్వడం వలన ప్రతి ఒక్కరు ఫస్ట్ 2-3 డేస్ అయితే ప్యానిక్ అయితే అయినారు అందరూ. తర్వాత ఎప్పుడైతే మన కేసీఆర్ గారు, మన సీఎం గారు ఇచ్చిన స్పీచ్ తోటి, మన పిఎం ఇచ్చిన స్పీచ్ తోటి కొంచెం మెంటలీగా అందరూ ప్రిపేర్ అయ్యి, సో ఇట్లాంటి ప్రాబ్లం వచ్చింది కాబట్టి కొంచెం ధైర్యంగా మనం ఎదుర్కొని వాళ్ళు ఇచ్చిన ఏమైతే అడ్వైజెస్ ఇచ్చినారో సోషల్ డిస్టెన్స్ ఫస్ట్ మెయిన్ థింగ్ అదొక్కటి, సోషల్ డిస్టెన్స్, మాస్క్, ఇవన్నీ పబ్లిక్ గ్యాదరింగ్ అనేది లేకుండా ఫస్ట్ ఇవన్నీ చేస్తేనే మనము ఒక స్టెప్ ఫస్ట్ బయట వేస్తామన్న విధంగా ఎట్లా ప్లాన్ చేశారో అదేవిధంగా మన పబ్లిక్ కూడా ఇది ప్రొసీడ్ అయ్యారు కాబట్టి కొంచెం సక్సెస్ అయినాం. సో ఈ యాక్టివిటీస్లలో ఇప్పుడు ఈ కరోనా మూమెంట్లలో ఫస్ట్ 15 డేస్ జనాలు అయితే సరేలే తక్కువ అవుతుంది అని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఇది ఇంకా పెరగడం వలన ఇంకా మళ్ళీ చూస్తా మళ్ళీ ఫస్ట్ రావడము, ఫస్ట్ వచ్చేస్తే మళ్ళీ ఎవరికైతే శాలరీ హోల్డర్స్కి, డైలీ వేజెస్ వాళ్ళకి ప్రాబ్లమ్ స్టార్ట్ అయినదో, సో ఈ మూమెంట్లలో ఈ సోషల్ యాక్టివిటీస్ ఏంటంటే ఇప్పుడు ఒడిశా నుంచి, బీహార్ నుంచి, ఇది మేడ్చల్ డిస్ట్రిక్ట్ కాబట్టి ఇప్పుడు మేడ్చల్లో మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా అనేది ఉన్నది. 90% ఆఫ్ ది ఇండస్ట్రియల్ ఏరియాలో మోస్ట్ ఆఫ్ ది వర్కర్స్ అనే చాలా మంది ఉన్నారు, టెనెంట్స్ ఉన్నారు. అందరూ డైలీ వేజెస్ ఉన్న వాళ్ళకి ఎప్పుడైతే ఈ సాలరీస్ ప్రాబ్లం, వేజెస్ ప్రాబ్లం అయిందో వాళ్ళకి గ్రాసరీస్ అనేది డిస్ట్రిబ్యూషన్ అనేది ఫస్ట్ యాక్టివిటీ మేము స్టార్ట్ చేసినాం అన్నమాట. గ్రాసరీస్ ఇప్పుడు చూసినట్టయితే మీరే అన్నారు ఇండస్ట్రియల్ ఏరియా అని, అంటే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ మీరు ఎలా అవేర్నెస్ చేశారు? వాళ్ళని పంపించే కార్యక్రమం ఏమైనా చేశారా? పంపించే కార్యక్రమం మన నాచారం పిఎస్ నుంచి అయితే స్టార్ట్ చేసినారు. విఎన్ఆర్ గార్డెన్స్లలో ఈ పిల్లలు, మన టీఆర్ఎస్ వాలంటీర్స్, చాలామంది స్టూడెంట్స్ వీళ్ళందరూ ముందుకు రావడం వలన ఒక సిస్టమేటిక్గా వీళ్ళందరినీ కూర్చొని ఆధార్ కార్డు ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ చేసేసి ఎక్కడైతే వీళ్ళందరూ ఉన్నారో ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఏ ఏరియా నుంచి వచ్చారో అవన్నీ ఒకసారి కోఆర్డినేట్ చేసేసి అక్కడ విఎన్ఆర్ గార్డెన్స్ పంపించడం, వాళ్ళతో కాంటాక్ట్ ఉండడం వలన అందరినీ సిస్టమేటిక్గా కూర్చోబెట్టి ఇటు మన ట్రైన్స్లలో పంపించడము ఒడిశా వాళ్ళని, ప్లస్ ఎవరు ఇంకొకరు ఉన్నారు బీహార్ వాళ్ళు ఒకరు ఉన్నారు, వాళ్ళని కూడా పంపించిన ఈ ప్రాసెస్లలో ఇంకోటి 10-15 మినిట్స్ పడుతుంది, 15 డేస్ అవుతుంది కాబట్టి. అయితే ఇప్పుడు జనప్రియ దగ్గర అక్షయ ప్రోగ్రామ్ అనేది, అన్నపూర్ణ అక్షయ ప్రోగ్రామ్ అనేది ఉన్నది. అయితే ఇప్పుడు అది మన కార్పొరేటర్ గారు ప్లస్ ఎంఆర్ఓ గారు కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయి పర్మిషన్ తీసుకొని ఎమర్జెన్సీ పాయింట్ లాగా ఇక్కడ ఒక పాయింట్ స్టార్ట్ చేసినాం అన్నమాట. దాంతో వీళ్ళందరూ మధ్యాహ్నము అండ్ ఈవినింగ్ వాళ్ళకి ఫుడ్ అనేది ఇవ్వడం జరిగింది. అట్లా మల్లాపూర్ డివిజన్ అంటే స్లమ్స్ అటు చూసినట్టయితే కొంచెం కొన్ని ఏరియాలు కూడా డెవలప్ ఏరియాలో, మరి వీళ్ళిద్దరిని కూడా సమస్తం అవేర్నెస్ కార్యక్రమం ఏమైనా చేశారా? స్లమ్ ఏరియాస్లలో చాలా మట్టుకు అయితే గ్రాసరీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం అనేది, మీద కాలనీస్లలో అయితే వాళ్ళకైతే టీవీలలో వాటిలలో కొంచెం సోషల్ మీడియా త్రూగా కూడా కొంచెం సోషల్ అవేర్నెస్ ఉన్నది కాబట్టి అదే ఎంత కాలనీస్లో ఉన్నా కానీ అందులో కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు ఏదనేవి చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఇట్లా మన ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు వాళ్ళు బయటకు వస్తలేరు, కొంచెం గిల్టీగా ఫీల్ అవుతున్నారు. సో వాళ్ళకి మేమేమనుకున్నామంటే వాళ్ళు రావడానికి ఇబ్బంది అవుతున్నారు, వాళ్ళు శాలరీ హోల్డర్స్, మంత్లీ శాలరీ వాళ్ళకి వస్తలేదు కాబట్టి మేమే డోర్ టు డోర్ పోయి వాళ్ళకి ఇవ్వడం, జస్ట్ ఫ్రెండ్లీగా పోవడం, గమ్మున వాళ్ళకి సంబంధించి ఇచ్చేసి రావడము, మళ్ళీ అట్లాంటి ప్రాసెస్ అక్కడ కాలనీలో చేసాము. మిగతా స్లమ్ ఏరియాస్లో మటుకు ఆఫ్టర్నూన్ అండ్ నైట్ మటుకు గవర్నమెంట్ తరఫున నుంచి వచ్చే ఫుడ్ మటుకు వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ అంటూ చేయడం జరిగింది. రేషన్ పంపిణీ ఎలా జరిగింది మీ డివిజన్లో? మహిళలు కూడా చాలామంది క్యూలో పడ్డా కూడా తెలుస్తుంది కదా, మరి వారిని ఎలా మీరు అవేర్నెస్ చేశారు? అంటే ఎప్పుడైతే రేషన్ ఇస్తున్నారు అనగానే ఫస్ట్ టైం మార్నింగ్ 5 o'clockకే పోయి వీళ్ళందరూ జనాలు నిలబడడం అయింది.
ఇంకా మళ్ళీ అట్లా పిఎస్ నుంచి వాళ్ళందరూ రావడం, కానిస్టేబుల్స్ రావడము, ప్లస్ మన కార్పొరేటరు, వార్డ్ మెంబర్స్, వీళ్ళందరూ మళ్ళీ టీఆర్ఎస్ లీడర్స్ చాలామంది ఆ దగ్గర పోయి జర వాళ్ళకి అవేర్నెస్ చెప్పి అమౌంట్ కూడా పడుతుంది, మీకు టెన్షన్ లేదు, ఒకవేళ బై ఛాన్స్ పడకపోతే కూడా పోస్ట్ ఆఫీస్ త్రూగా పోతే కూడా ప్లస్ హెల్ప్ లైన్ ఇచ్చినారు, హెల్ప్ లైన్ త్రూ అయినా కానీ మీకు అమౌంట్ అనేది పడుతుంది అని చెప్పి చేయడం అయింది. మీ డివిజన్లో రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేసినప్పుడు మీరు కూడా రావడం జరిగింది. మీరు ఎలా అవేర్నెస్ చేశారు వాళ్ళని, యువతను ఎలా రక్త డొనేట్ చేయాలని చెప్పుకొచ్చారు? ఇది బ్లడ్ డొనేషన్ క్యాంప్ అయినప్పుడు మటుకు మన మినిస్టర్ గారు వాళ్ళు వచ్చారు, మన హెల్త్ మినిస్టర్ వచ్చారు, ప్లస్ అదర్ మినిస్టర్స్ వాళ్ళందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ అనేది అటెండ్ అయింది. అందులో చాలామంది మటుకు లేడీస్ కూడా చాలామంది వాలంటీర్గా వచ్చారు, వాళ్ళు కూడా మంచి సపోర్ట్ చేశారు. కొంతమంది లేడీస్కి కొంచెం భయం ఉంటుండే, ఎందుకంటే మనము లేడీస్కి ఎట్లా ఉంటుంది, హెమోగ్లోబిన్ పర్సంటేజ్ లేడీస్కి కొంచెం తక్కువ ఉంటుంది. కాబట్టి మనం అట్లా ఇస్తే మళ్ళీ మనం ఏమి సిక్ అవుతామేమో, మళ్ళీ మనకి ఇమ్యూనిటీ పవర్ తక్కువ అవుతుంది అని కొంతమంది అపోహ ఉంటుండే. ఎప్పుడైతే లేడీస్ రావడంతో కూడా కొంచెం ఆ అపోహ అనేది తొలగిపోయి అందరు కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినారు. ఎలా ఉంది మీ డివిజన్లో పరిస్థితి? అవేర్నెస్ వచ్చినట్టన్నా ప్రజలందరూ కూడా మరి మాస్కులు, శానిటైజర్ అందరూ పెట్టుకుంటున్నారా? ఒకవేళ పెట్టుకున్న వాళ్ళకు మీరు ఎలా చెప్తారు? ఇప్పుడైతే 90% అయితే వచ్చింది. కాకపోతే ఏంటంటే ఈ ఫంక్షన్స్ అనేది కొంచెం పోస్ట్పోన్, ఫంక్షన్స్ అండ్ మ్యారేజెస్ పోస్ట్పోన్ చేసుకుంటే అది ఫస్ట్ స్టెప్. మనము 90% దాకా ఈ కరోనా అనేది మన తెలంగాణ నుంచి రిమూవ్ చేయడానికి అవుతుంది. మిగతా అయితే కొంచెం పోస్ట్పోన్. ఇప్పుడు నెక్స్ట్ బోనాల్ ఫెస్టివల్ వస్తుంది. ఇప్పుడు బోనాల్ ఫెస్టివల్ వస్తే కంపల్సరీగా గ్యాదరింగ్ అనేది ఉంటుంది. ధూమ్ధామ్ అనేది కంపల్సరీ. మన తెలంగాణకి బోనాలు అండ్ బతుకమ్మ ఇవే మన ఫేమస్. అదే మన కల్చర్ని కూడా, తెలంగాణ కల్చర్ అంటేనే దాంతో మనం వచ్చినాం. కాబట్టి ఇట్లాంటి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఫెస్టివల్స్కి కూడా, బోనాలప్పుడు కూడా మనం కొంచెం సోషల్ అందరూ ఒక గ్యాదరింగ్ పోకుండా కొంచెం గ్యాప్ తీసుకొని అందరం ఒకటేసారి పొద్దుగాల పోకుండా, సాయంత్రం పోకుండా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా బోనం ఎక్కియచ్చు. కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చి ఒకరి తర్వాత ఒకటే ఆడ కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఇట్లా చేస్తే కూడా ఇంకా కొంచెం బాగుంటుందని నా ఉద్దేశం. లాక్డౌన్ చాలా కట్టుదిట్టంగా చేసి సడన్గా విదిలేయటం వల్ల, మరి వైన్ షాపులు ఓపెన్ చేయడం వల్ల కొంచెం కేసులు పెరిగాయన్నట్టుగా అంటారు. మీ ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఈ విషయాన్ని తీసుకోవడం కొంతమంది తప్పుపడుతున్నారు. మరి మీరు ఎలా చేస్తారు ఈ విషయం పైన? ఇంకా ఎట్లా అంటే దాని గురించి ఇప్పుడు లేడీస్ మనం ఏమి అనలేము. ఈ మందు అనేది ఎప్పుడైతే వైన్ షాప్స్ ఓపెన్ అయినాయో అక్కడ కూడా కానిస్టేబుల్స్ని పెట్టడం అయినది. వాళ్ళు కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అయినది. వైన్ షాప్ వాళ్ళు కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని వాళ్ళు కూడా ఇట్లా రింగ్స్ లాగా వేసేసి చాలా మట్టుకైతే సోషల్ డిస్టెన్స్ తోటే ఇవ్వడం జరిగింది. చిన్న చిన్నగా పంచుతున్నప్పుడు కూడా ప్రజలందరూ దగ్గరికి వస్తారు, మీద పడుతారు, నాకు ఉంటుందో ఉండదో అన్నట్టు. కూడా మీరు కూడా పంచారు, మీరు కూడా తెలంగాణ అవతరణ దినోత్సవాలు అన్నింటిలో పాల్గొన్నారు. అలాంటప్పుడు మీరు వాళ్ళని ఎలాగ సర్ది చెప్తున్నారు? ఎప్పుడైతే మినిస్టర్స్ వచ్చినారు ఇట్లాంటి ప్రోగ్రామ్స్, అప్పుడు మినిస్టర్స్ వస్తే కూడా ఇప్పుడు మీడియా అయితే కంపల్సరీ. మీడియా ఉన్నప్పుడు కూడా మీడియాలో మేము రావాలి అని ఇంకెక్కువ మీద పడతారు. అది కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఇట్లాంటివి మనం కొంచెం మనంతరం మనకే సెల్ఫ్ మెయింటైన్ అనేది ఉండాలి. ఫొటోస్ అనేది కానీ మినిస్టర్గా టైం ఇవ్వమంటే 1 నిమిషం టైం ఇస్తారు, మనం దిగవచ్చు. ఇట్లాంటివన్నీ సిల్లీ థింగ్స్ కూడా కొంచెం మనంతరం మనకు అవేర్నెస్ అనేది చేసుకొని ఉంటే కూడా ఇట్లా మీడియా వాళ్ళకు కూడా ఇబ్బందులు. చాలామంది ఇప్పుడు మనం చూస్తున్నాము 2-3 కేసెస్ పాపం మీడియా వాళ్ళకు కూడా అట్లాంటివి అయ్యింది. కొన్ని ఇన్సిడెంట్స్ అయినాయి, వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది. సో వాళ్ళకు కూడా ఇబ్బంది కాకుండా మనం సేఫ్, వాళ్ళు సేఫ్, ఎవ్రీబడి షుడ్ సేఫ్ ఉండాలని ఆశిస్తున్నాం. మీ డివిజన్లో ఒకసారి జనప్రియలు వచ్చిందని పుకార్లు వచ్చింది, తర్వాత అక్కడక్కడ వచ్చినాయి అన్నారు. మరి అక్కడ ఆ ఏరియా వెళ్ళి మీరు పరిశీలించారా? అక్కడ పరిశీలించడం అంటే అక్కడ మనల్ని అలోవే చేయలేదు. ఆడ కూడా ఎక్కడికక్కడ బ్యారెస్ అనేది కట్టడం అయినది. అక్కడ పిఎస్ నుంచి కూడా కానిస్టేబుల్స్ వచ్చి ఆడ ఉండడము, మున్సిపల్ వాళ్ళు కూడా ఆడ చైర్స్ వేసుకొని కూర్చొని ఎవరిని రానియకుండా, ఇంక్లూడింగ్ లీడర్స్ని కూడా నాట్ అలౌడ్ అనే స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడంతో దూరం ఉండే ఈ యాక్టివిటీ అనేది వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ ఏమన్నా ప్రాబ్లం ఏమన్నా లేదా, ఫుడ్ గ్రాసరీస్ ఉన్నాయా లేవని అది ఒక్కటి మటుకు తెలుసుకున్నమాట. దాని ప్రకారం మేము ప్రొసీడ్ అయ్యాం. మీరు ఒక మహిళగా ఫస్ట్ ఇల్లు దిద్దినాక బయట పడాలి. మరి ఇంట్లో అన్నీ అయిపోయిన తర్వాత ప్రతి మీటింగ్ కూడా మీరు ఒక ప్రెసిడెంట్గా వస్తున్నారు. ఇంట్లో ఎలా ఉంది కోఆపరేషన్? కృష్ణ యాదవ్ గారు మీకు ఎలా సహాయ సహకారాలు అందిస్తున్నారు? ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఉన్నది. ఎందుకంటే మాకు ఇట్లా ఎప్పటి నుంచి అనేదంటే ఇప్పుడు సకల జనుల సమ్మేళనం నుంచి తెలంగాణ మూమెంట్లో ఉన్నప్పుడు అప్పటి నుంచే
ఈ యాక్టివిటీ అనేది మాకు ఉన్నది. ఇప్పుడు వచ్చేది కొత్తగా అయితే ఏమీ లేదు. వంట వార్పు సకల జన సమ్మెలో మార్నింగ్ 6 o'clockకే ఆడ పబ్లిక్ గార్డెన్స్ దగ్గర పోయి పిల్లలు అప్పుడు 3rd క్లాస్ యూకేజీ చదువుతున్నాం మా పిల్లలు. 2 వీలర్ మీద పిల్లల్ని ఆ మబ్బుల్లో తీసుకుపోయి ఆడు ఉంటే స్వామిగౌడ్ సారే అన్నారు, ఇంత చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని వచ్చినారు ఈ సకల జనుల సమ్మెలప్పుడు కూడా ఇట్లా ఇంత మంచి సపోర్ట్ ఫ్యామిలీస్ ఉన్నందుకున మనం సక్సెస్గా ఈ ప్రోగ్రాంలో ఉంటాము, గెలుస్తాము అని అన్నారు. అదేవిధంగా కేసీఆర్ గారి మాట మేరకు మనము తెలంగాణ అనేది సాధించుకున్నాం. కేసీఆర్ గారిని చాలాసార్లు కలిశారు కృష్ణ యాదవ్తో కలిసి, అలాగనే కవితను హరీష్ రావును కూడా. ఎలా అనిపిస్తుంది, వాళ్ళ యొక్క అభిమానం ఎలా ఉంది మీకు? సకల జనుల సమ్మెలప్పుడు కూడా వాళ్ళు కలవడంతో వాళ్ళకి ఇప్పటికీ కూడా ప్రతి ఒక్క ఉద్యమకారులని గుర్తుపెట్టుకోనికి వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్క ఉద్యమకారులని ఏమేమి సపోర్ట్ చేశారో ఇంక్లూడింగ్ మనం పోయి ఆడ ఉంటే కూడా మన పేరుతో పిలిచి మళ్ళీ మనల్ని మంచి రెస్పాన్స్ అనేది ఇస్తున్నారు. మేడ్చల్ జిల్లా నుంచి మీరు రెడ్ క్రాస్ సొసైటీలు కూడా పనిచేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? రెడ్ క్రాస్ సొసైటీలో పనిచేయడం నిజంగా అదొక మంచి సోషల్ ఆర్గనైజేషను. అందులో ఉండడం వల్ల ఇప్పుడు మనం ఆల్రెడీ మనం ఈ సోషల్ యాక్టివిటీస్లలో ఉన్నాము, అదొకటి మనకు ప్లస్ పాయింట్ అయింది. అందులో ఉండడం వల్ల ఇంకా కొంచెం ఇంకొక అడుగు ముందే చేయడం అనేది అవుతుంది. అలాగే చూసిన యాదవ్ కమ్యూనిటీలో కూడా మీరు చురుకుగా పాల్గొంటున్నారు. రాజకీయ పరంగా మీరు ఎలా వాళ్ళందరినీ సమన్వయం చేస్తారు? రాజకీయ పరంగా మీన్స్ ఇప్పుడు నేను యాదవ్ సంఘంలో ఉన్నాను కాబట్టి శ్రీనివాస్ యాదవ్ సార్, మినిస్టర్ శ్రీనివాస్ యాదవ్ గారి సపోర్ట్ తోటి ఇటు యాదవ్స్కి మన మిగతా కొన్ని అవుట్స్కట్స్లలో కూడా అవి కూడా మేడ్చల్ డిస్ట్రిక్ట్స్లో వస్తాయి. వాళ్ళకు కూడా ఇవి బర్రెలు గొర్రెలు ఆ ప్రోగ్రాంలలో కూడా కొంచెం వాళ్ళకి అవేర్నెస్ అనేది ఇస్తున్నాము. ప్లస్ ఆక్యుపేషన్ ఇవి కులవృత్తితో పాటు స్టడీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా చేసినా బీసీ స్టడీ సర్కిల్ త్రూ కూడా వాళ్ళకి స్కాలర్షిప్ అది ఇవ్వడం జరుగుతుంది. మల్లాపూర్ డివిజన్ మహిళా ప్రెసిడెంట్గా మరి మహిళలు ఈ లాక్డౌన్ పీరియడ్లో వాళ్ళ ఆదరాభిమానాన్ని లేకపోతే వాళ్ళ యొక్క సాధక బాధకాలు మీరు ఎలా తెలుసుకున్నారు? అంటే మేము ఈ మహిళా వింగ్లో ఈ దగ్గర 14 కాలనీస్ ఉన్నాయి. ఇది మా మల్లాపూర్ డివిజన్లో ఈ 14 కాలనీస్లలో ప్రతి ఒక్క కాలనీ నుంచి ఒక మహిళని మేము తీసుకున్నాము. సో దట్ ఆ కాలనీలో ఉన్న వాళ్ళని తను రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట. వాళ్ళకి అక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా మా దృష్టికి వస్తే దాని ద్వారా మేము వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మల్లాపూర్ డివిజన్ అలాగే చూసినట్టయితే యాదవ్ ఆల్ ఇండియా యాదవ మహాసభ మరి ప్రెసిడెంట్ అయినటువంటి దుర్గా కృష్ణ యాదవ్ గారి యొక్క మరి రాజకీయ జీవితాన్ని మరి లాక్డౌన్ పీరియడ్లో వారు చేసినటువంటి సేవలన్నీ కొన్ని చూసాం మనం. చూస్తున్న విత్ న్యూస్ కెమెరా రవితో మీ సురేష్ దండు.